ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క వచనము యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 37వ అధ్యాయము మరి 1-2 వచనాలను మనం ధ్యానం చేద్దాము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. మరి ఎండిపోయిన ఎముకల గురించి మరి ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. మరి ఎన్నోసార్లు మనం కూడా ఎండిపోయి ఉన్నాము, లేకపోతే వాడిపోయి ఉన్నాము. మన జీవితంలో ఏది పరిస్థితి అనుకూలించదు. మరి మన బ్రతుకు ఎడారి బ్రతుకు అయిపోయిందని చెప్పేసి మనం ఎంతగానో బాధపడిన సమయంలో మరి దేవుడైతే చూడండి, ఎండిపోయిన మరి అహరోను కర్రను కూడా మరి చిగురింపు దయచేశాడు. మరి ఆయన అనుకుంటే మరి అవి ఎంత ఎండిపోయినప్పటికీ కూడా మరి దేవుడు ఆ యొక్క జీవితాన్ని వెలిగిస్తాడు. ఎందుకంటే మన కలిగిన ఇబ్బందిని బట్టి ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడని చెప్పేసి మనం ఎంతగానో బాధపడతాము. మరి కన్నీరు విడుస్తాం, కృంగిపోతాం. కొన్నిసార్లు అయితే అసలు ఈ శ్రమలన్నీ నాకే వస్తున్నాయా ప్రభువా అని చెప్పేసి కూడా బాధపడతాం. కానీ ఎండిపోయిన జీవితాలలో చిగురింపు దయచేసే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే అందుకే కదా కీర్తన 1 అధ్యాయంలో ఏమంటారంటే, మరి ఆకు వాడక మరి నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పేసి మరి యొక్క కీర్తన మనకి తెలియజేస్తుంది. అందుకే దేవుడు అనుకుంటే అవి ఎండిపోయిన స్థితిలో ఉన్న మన జీవితాలను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని చిగురింపు దయచేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే యెహోవా హస్తం మనకి తోడుగా ఉంది కాబట్టి. అందుకే కదా ఇక్కడ భక్తుడు 1 వచనంలోనే అంటారు, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉన్నాను. మరి యెహోవా హస్తము మనకి తోడుగా ఉన్నప్పుడు మనం దేనిని చూసి మనం భయపడనక్కర్లేదు, దేనికి జడియక్కర్లేదు. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా, అప్పుల బాధలా, లేకపోతే ఆరోగ్య సమస్యలా, లేకుంటే ఇంకా అనేక రకాల పోరాటాలు, అనారోగ్యాలు, మరి సాటి పనివారి దగ్గర ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా భయపడనక్కర్లేదు. యెహోవా హస్తము మనకు తోడుగా ఉన్నది. యెహోవా మన ఎండిపోయిన జీవితాలలో చిగురింపు దయచేసే దేవుడు. మన ఎండినటువంటి ఎముకలలో కూడా జీవాన్ని పుట్టించగలిగిన దేవుడు. అందుకే కదా ఇక్కడ 10వ వచనంలో అంటాడు, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యమై నిలిచిరి. ఆమేన్. చూడండి, దేవుడు మరి ఆజ్ఞాపిస్తే, దేవుడు మనకి తోడై ఉంటే మరి ఎండిన ఎముకలు కూడా మరి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా నిలిచారు. మరి ఇది ఎంత గొప్ప కార్యం అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా జడియకుండా, భయపడకుండా, మరి ఎందుకంటే ఎక్కడైతే మనం పడిపోతామో, ఎక్కడైతే మనం కృంగిపోతామో అక్కడే రెండింతలుగా దీవెన దయచేసే దేవుడు మనకు తోడున్నాడు. కాబట్టి మనం దేనికి భయపడనక్కర్లేదు, కానీ ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు వెళదాం. ఈ యొక్క వాక్యాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకొని, మరి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు హస్తం మనకి తోడుగా ఉంటుంది. మనల్ని బలపరిచే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనకు శక్తినిచ్చే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడకుండా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుందాం. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేవేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మరి ఈ సమయం అందు నాయన, ఇదిగో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో యెహోవా హస్తము తోడుగా ఉందంటున్నావు. అవును తండ్రి, నీ హస్తము మాకు తోడుగా ఉంచి మా ఎండిపోయిన జీవితాలలో చిగురింపు దయచేసే దేవుడు నీవు కనుక మేము ఎండిపోయి ఉన్నాము, వాడిపోయి ఉన్నాము ప్రభువా. మమ్మల్ని బలపరచండి నాయన. మరి ఆకు వాడకుండా తండ్రి నాయన, మరి నూతన ఫలాలతో మీరు మమ్మల్ని అభిషేకించండి, మాకు తోడుగా ఉండండి ప్రభువ. ఎందుకంటే ప్రభువ, యెహెజ్కేలు ప్రవచింపగా తండ్రి నీ ఆజ్ఞ చొప్పున వారందరూ నాయన సజీవులే లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యముగా నిలిచిరని నీ వాక్యం తెలియపరుస్తుంది గనక నాయన, మమ్మల్ని అందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మాకున్న ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడుదల దయచేయండి ప్రభువ. మేము ఎలాంటి సమస్యలో ఉన్నామో నాయన, సమస్తము చూచున్న దేవుడు నీవే గనక మమ్మల్ని బలపరచమని, శక్తినివ్వమని నాయన, నీ యొక్క హస్తము మాకు తోడుగా ఉంచి నడిపించమని, మాకున్న ఇబ్బందిలో నుంచి నాయన మమ్మల్ని విడుదల దయచేసి ఒక సమాధానకరంగా నాయన, ఒక సంతోషకరముగా నాయన, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మాకు నిత్యము తోడుగా ఉంచి నిరంతరం నీ కృపాక్షేమములు మాకు తోడుగా నడిపించమని, నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క సమస్యల నుంచి విడుదల తెచ్చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లాడండి. మీ అందరికీ నా వందనాలు. మరి వాక్యం